ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్, రాజధాని అమరావతి, విద్యుత్ రంగంలోని సంక్షోభం ఇలా వరుసగా ఇప్పటి వరకు 3 శ్వేతపత్రాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు మరో శ్వేతపత్రం విడుదలకు సిద్ధమయ్యారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు 4వ శ్వేతపత్రం విడుదల చేయబోతున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూ దందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అంటే గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో జరిగిన భూములు, ఇసుక, సహజ వనరుల దోపిడీపై కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా ఎలాంటి విధ్వంసానికి వైసీపీ ప్రభుత్వం తెరలేపింది అనే అంశాన్ని ప్రస్తావించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక ఇష్టానుసారంగా ఇసుక, ఇతర ఖనిజ వనరుల్ని దోపిడీ చేశారని, భూములు కబ్జా చేశారని, అలాగే ఎర్రచందనం వంటి అరుదైన వనరులను దోచుకున్నారని ఆరోపణలు చేస్తూ వచ్చారు కూటమి నేతలు. ఈ అంశాలపై పూర్తి వివరాలు ప్రజలకు తెలిసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారని చెబుతున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు మరో శ్వేతపత్రాన్ని విడుదల చేయనున్నట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీకి సంబంధించి ముఖ్యంగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా అభివృద్ధి అయితేనే సంక్షేమంలో ప్రతి ఒక్కరికి చేరవాలంటే ముఖ్య ఉద్దేశంతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితేనే, అధికారులు అయితేనే, అదేవిధంగా ప్రజాప్రతినిధులుగా మార్పులు కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పూర్తి స్థాయిలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి పాల్పడ్డారనేసి గతంలో నుంచి కూడా ఒక పక్కన కూటమి నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రతి శాఖ నుంచి శ్వేతపత్రాలు విడుదల చేస్తామనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే దాదాపుగా 1 నెల రోజులు పరిపాలన కూడా పూర్తయిన నేపథ్యంలో 3 శాఖలకు సంబంధించి ఇప్పటికే కూడా ఒక పక్కన శ్వేతపత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తుంటే ఒక పక్కన ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమో, అదేవిధంగా అమరావతి రాజధానికి సంబంధించి అయితేనేమి పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి కూడా ఇక్కడ ఉండే పరిస్థితులు పూర్తి కూడా గత హయాంలో ఏదైతే కూటమి ప్రభుత్వం 2014లో కూడా అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీకి సంబంధించి అమరావతి రాజధానిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రానికి జీవనాడిగా పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మించడానికి నిర్వహించారు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా గత ప్రభుత్వ హయాంలో అసలు పట్టించుకోకుండా కనీసం 3 రాజధానులు ప్రకటించిన తర్వాత అసలు అమరావతిని అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి కూడా శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు తెలియాలి. అంటే గత ప్రభుత్వం చేసిన ఇప్పుడు చేసేటి కూడా పూర్తిగా ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా కూడా చేపడతామనేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 4వ శ్వేతపత్రం కూడా ఈ రోజు విడుదల చేయడానికి ముఖ్యంగా సిద్ధపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యంగా భూదందాలు అయితేనేమి, ఇసుక దోపిడీకి సంబంధించి అయితేనేమి, సహజ వనరుల దోపిడీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు కూడా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. ఇవి